హాయ్ విను. మనం చాలా సందర్భంలో ఏసీ బస్సెస్, స్లీపర్ కోచ్ బస్సెస్ బుక్ చేసి ట్రావెల్ చేస్తాం. ట్రావెల్ చేస్తాం మీరు చాలాసార్లు నోటీస్ చేస్తుంటారు. బస్ రిజిస్ట్రేషన్ ఎన్ఎల్తో ఉంటుంది. ఎన్ఎల్ ఏంటి? ఏపీ కదా, లేకపోతే టీఎస్ ఉండాలి కదా అని మనం అనుకుంటాం. ఎన్ఎల్ అంటే నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్. ఈఆర్ అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉంటుంది. ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంటుంది. తర్వాత ఎక్కువగా పీవై పాండిచేరి రిజిస్ట్రేషన్స్తో ఉంటాయి. ఎందుకు ఈ 4 స్టేట్స్ రిజిస్ట్రేషన్స్? ఆంధ్రాలో తిరిగే బస్, లేకపోతే తెలంగాణలో తిరిగే బస్, లేకపోతే బెంగళూరులో బస్సులో ఎందుకు ఉంటుంది అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నామంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా రిజిస్టర్ చేస్తారు. దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఏం తెలుసా అండి? ఈ యొక్క స్టేట్స్లో పర్మిట్ ఛార్జెస్, ట్యాక్సెస్ ఇవన్నీ చాలా తక్కువ. ఒక ఉదాహరణ, ఒక ప్రొజెక్షన్ తీసుకుందాం. ఫిగర్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, కొంచెం అటు ఇటు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బస్ రిజిస్టర్ చేయాలనుకోండి, అంటే ఒక సీట్కి క్వార్టర్కి వీళ్ళు ఏం చేయాలంటే దే హావ్ టు పే 4,000 రూపీస్, 4,000 రూపాయలు ఒక సీట్కి వీళ్ళు ట్యాక్సెస్, పెర్మిట్స్ అన్నీ కలిపి పే చేయవలసి ఉంటుంది. అంటే ఒక 40 సీటర్ బస్కి వీళ్ళు క్వార్టర్కి ఎంత స్పెండ్ చేయాలి తెలుసా అండి? 1,60,000. ఈ ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు ఒక 40 సీటర్ బస్కి పే చేయాలి. సో లాభం వస్తుందంటే వస్తుంది, వీళ్ళకి పే చేయవచ్చు. కానీ పక్క రాష్ట్రంలోకి వెళ్ళి నేను చెప్పిన ఈ 4 స్టేట్స్లో రిజిస్టర్ చేస్తే దాదాపుగా ఒక 30,000తో అయిపోతుంది. 1,60,000 ఎక్కడ, 30,000 ఎక్కడ అండి? సో అప్పుడు ఏం చేస్తారు? అల్టిమేట్గా పక్క రాష్ట్రాల్లో రిజిస్టర్ చేస్తారు. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్తో ఈ బస్సు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా అప్లై అవ్వచ్చు. కానీ ఈ రిజిస్ట్రేషన్స్, ఫిట్నెస్, ఆర్టీఓ వర్క్ అంతా ఆ స్టేట్స్లో జరుగుతాయి. కాకపోతే ట్రావెల్స్ ఏమో తెలుగు రాష్ట్రాల్లో ఉండి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఉదాహరణకి మీరు రోడ్ మీద వెళ్తున్నారు, మంచి యాపిల్స్ దొరుకుతున్నాయి, మంచి నీట్గా ఉండే యాపిల్స్ రోడ్ మీద పెట్టి అమ్ముతున్నాడు. అదేవిధంగా పక్కన ఇంకో షాప్లో కూడా వీడు బోర్డు పెట్టి అమ్ముతున్నాడు. 5 యాపిల్స్ 100 రూపాయలు. షాప్లో అమ్ముతున్నాడు, వాడేం పెట్టాడు బోర్డు? 200 రూపీస్కి 5 యాపిల్స్ అన్నారు. మీరేం చేస్తారు? రోడ్డు మీద కొంటారు, సేమ్ క్వాలిటీ, అంతే కదా అండి. తక్కువ ఎక్కడొస్తే అక్కడ కొంటాం, సేమ్ క్వాలిటీ ఉన్నప్పుడు. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఏంటంటే లీగల్గా వీళ్ళు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. టూరిస్ట్ పర్మిట్ ఆల్ ఇండియా ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ చీప్గా ఉంటే అక్కడికి వెళ్తారు. దీనివల్ల జరిగేది ఏంటంటే ఈ యొక్క బస్సెస్ యొక్క ఫిట్నెస్ కానీ లేకపోతే మిగతా యాక్టివిటీస్కి ఈ మన ఆర్టీఓస్కి అంతగా కంట్రోల్ లేదు. బికాస్ వేరే స్టేట్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. సో లోలో లూప్ హోల్స్ ఉంటే ఇలా ఉంటాయి. ఈరోజు ఏం మనం బస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఫైర్ అవుతున్నాయి అని చర్చిస్తూ ఉంటాం. నేను అడిగేది, ఇండియాలో జిఎస్టీ అనేది ఇండియా మొత్తం ఒకటి కదండి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం ఇండియా అంతా ఒకటే పే చేస్తాం. అలాంటప్పుడు లిక్కర్ మీద లేకపోతే ఆర్టీఓ ట్యాక్సెస్ ఎందుకు స్టేట్కి డిఫరెన్స్ వస్తుంది? యూనిఫైడ్గా చేయండి, అప్పుడు ఇలాంటివి జరగవు. ఏమంటారు? మీ ఒపీనియన్ కూడా కౌంట్ అవుతుంది.